మన ఇండియా ఇచ్చిన అటాక్కి పాకిస్తాన్కి ఒక నిద్రలేని రాత్రి అయితే జరిగింది. పాకిస్తాన్ పిఎం అయితే ఇప్పుడైతే దాక్కోవాల్సిన టైం అంటే ఇప్పుడు పాకిస్తాన్ పిఎం అయితే దాక్కున్నాడు. పాకిస్తాన్ ఏం చేసిందంటే నైట్ 7 ఆ టైంకి వాళ్ళ దగ్గర ఉన్న F-17 F-16 మన మీదకి దాడికైతే పంపించింది. మన దగ్గర ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ వాడి యాంటీ డ్రోన్ సిస్టమ్ వాడి ఆ 2 F-17 F-16ని మనం గాల్లోనే ధ్వంసం చేసేసాము. అలాగే మనం కరాచీ పైన అయితే నైట్ అటాక్ అయితే జరిగింది. మనమైతే కరాచీ పైన అటాక్ అయితే చేసాము. ఇప్పుడు వరకు పాకిస్తాన్లో 31 మెంబర్స్ సివిలియన్స్ అయితే చనిపోయారు, 46 మెంబర్స్ అయితే ఇంజూర్డ్ అని చెప్పి పాకిస్తాన్ గవర్నమెంట్ అఫీషియల్గా చెప్పింది. మీరు చూసుకోవచ్చు, ఇప్పుడు లాహోర్లో ఎక్కడైతే లాహోర్ అయితే మెయిన్ సిటీ అయితే ఉంటుందో ఇప్పుడు దాని బతికి ఇట్లా అయిపోయింది మన మీద అటాక్ చేసినందుకు. ఇప్పుడు లాహోర్ పరిస్థితి ఇట్లా ధ్వంసం అయితే మనం చేసేసాం. అయితే మన దగ్గర ఉన్నప్పుడు పాకిస్తాన్ మన దగ్గర రావాలంటే వాళ్ళకి దగ్గర ఉన్న జైసల్మేర్ ఇంకా జమ్మూ అండ్ కాశ్మీర్ అయితే ఎక్కడైతే వాళ్ళు ల్యాండ్ చేసుకోగలుగుతారో, ఎక్కడైతే వాళ్ళు దిగే ఛాన్స్ ఉంటుందో సో అవన్నీ స్ట్రిక్ట్గా డ్రోన్స్ అవన్నీ పెట్టి మొత్తం ఒక రెడ్ అలర్ట్గా మన గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేసింది. సో అందరూ జాగ్రత్తగా ఉండండి ఈ టైంలో. ప్లీజ్ టేక్ కేర్.